హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృష్ణ టాకీస్. టైం ఎర్లీ మార్నింగ్ 3:30 అయింది. ఈరోజు ఆల్మోస్ట్ 3కే లేచేసాం. ఎందుకంటే ఈరోజు మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఇక్కడ మనకి అన్నవరం దగ్గర. సో సత్యనారాయణ స్వామి నోములు ఎక్కువ నోచుకుంటారు ఇటు సైడ్. అండ్ ఇటు నుంచి అటు మన హైదరాబాద్ సిటీలో కూడా చాలా మంది చేస్తుంటారు. దీనివల్ల చాలా లాభాలు అనమాట. మనకి ఏదైనా కోరికలు నెరవేరాలనుకున్న మొక్కులు ఉండిపోయినా అండ్ ఫ్యామిలీలో అలా మొక్కుకొని చేసుకుంటారు సత్యనారాయణ స్వామి వ్రతం. దానివల్ల చాలా మంచి ఫలితం వస్తుందని ఇటు సైడ్ చాలా నమ్మకం అండ్ జరిగినాయి కూడా. సో ఈరోజు ఆ వ్రతం అంతా నేను మీకు చూపిస్తాను అండ్ ఫ్యామిలీలో. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు మా ఇంట్లో పూజ అయినా సరే మా రిలేటివ్స్ అందరినీ చాలా మందిని పిలిచాం. ఒక గ్యాదరింగ్లో ఉంటుంది. అక్క, తమ్ముళ్ళు, అన్నయ్య, వదిన, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, పిన్ని, బాబాయ్, అత్త, మామ, ఇలా మొత్తం మా ఫ్యామిలీలో చాలా మంది ఉన్నారు అటు ఇటు. సో మాక్సిమం వాళ్ళందరూ వస్తారు ఈ గ్యాదరింగ్ వల్ల. సో ఒక రీజన్ అనమాట అందరూ కలవడానికి, గ్యాదర్ అవడానికి. ఒక చిన్న సైజు బ్రహ్మోత్సవం సినిమా లాగా, సీతమ్మగట్ల సినిమా, చెట్టు సినిమా లాగా. ఎందుకంటే ఈస్ట్ గోదావరి కాబట్టి కొంచెం ప్రేమల నిర్మాణాలు బాగా ఎక్కువ, ఎటకారం, మామగారం ఇంకా ఎక్కువ. సో ఈస్ట్ గోదావరి లాంగ్వేజ్ లో మన వాళ్ళందరూ బాగా మంచిగా మాట్లాడతారు. సో అందరూ నేను పరిచయం చేస్తాను. మొత్తం పూజ అయిపోయి లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్ లో మేము వస్తాను. అప్పుడు జస్ట్ కీప్ వాచింగ్. ఈవిడ మా పిన్ని, చూడడానికి మా చెల్లిలాగా మా అక్కలాగా ఉంటుంది. కాకపోతే మా అమ్మకి చెల్లి. సో అలా వచ్చినప్పుడు ఊరు వచ్చినప్పుడు మనకి డబ్బులు ఇస్తుంటారు కదా. సో అలా మళ్ళీ ఈ రోజు నేను ఊరు వెళ్ళిపోతున్నాను, డబ్బులు ఇచ్చి పంపిస్తుంది పాపం ప్రేమికుల. అక్కడ నువ్వు కూడా ఒకసారి ఈవిడ మా అమ్మమ్మ, అంటే మా అమ్మ వాళ్ళ అమ్మ 80+ స్టిల్. ఇప్పుడు అంటే నా పెళ్లి గంగం స్టైల్ వేయడానికి రెడీగా ఉంది ఈవిడ. సో తాతగారు బిజీగా ఉంటామని రాలేదు. హాయ్ చెప్పు. హాయ్. సో అది మొన్నటి వరకు ఈవిడ కూడా మంచిగా ఇలా వచ్చినప్పుడల్లా ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాంటివి చాలా ఇచ్చారు పాపం. సో ఎక్కడ పెడతామని అడుగుతుంది. యూట్యూబ్ లో పెడతాను, ఇంకా తెలియదు పాపం. జనరల్ పర్ఫార్మెన్స్ చెప్తున్నారు, యూట్యూబ్ లో చూసుకుంటారు పర్ఫార్మెన్స్. చాలా అంటే చాలు. సరే సరే, నువ్వు కూడా ఒకసారి ఫ్రేమ్ లో గిట్రా 2 తరాలు ఈవిడ ఫస్ట్ తరం, వీళ్ళ సెకండ్ తరం, నేను నెక్స్ట్ తరం. సో మా అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ మదర్. సో వీడియో తీసేది ఏమవుతున్నా. సో అదండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పరిచయం చేస్తాను కాబట్టి. మా ఫ్యామిలీలో చాలా చాలా తక్కువ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. ఇంకా బయట కొంతమంది ఉన్నారు. ఫస్ట్ మా అమ్మమ్మ, ఆల్మోస్ట్ 80 years. స్టార్ట్ చేద్దాం. వయసు చెప్పాలి, ఎంత ఎనర్జెటిక్ ఉందో చూసారు కదా. అంత ఒరిజినల్ హెయిర్ అది అంతాను. పూజలు పురస్కారాలు అంటూ తిరుగుతూ ఉంటుంది. అండ్ మా అమ్మమ్మ, మా పెద్దత్త, అంటే మా ఫాదర్ వాళ్ళ అక్క పెద్దత్త. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. అండ్ ఈవిడ ఇంకొక అక్క, మా ఫాదర్కి ఇంకొక అక్క. అమ్మత్తని ముందుగా పిలుచుకుంటాం మేము. చెప్పు హాయ్ చెప్పు. ఆవిడ మోస్ట్ ఎనర్జెటిక్ యాక్టివ్ పార్టిసిపెంట్ ఇన్ అవర్ ఫ్యామిలీ. అండ్ అలా వెనక్కి వస్తే అత్తయ్య గారు, ఇక్కడ ఉన్నారు అత్తయ్య గారు. వీళ్ళిద్దరు మేనత్తలు. అత్తయ్య ఎలా అంటే మా అన్నయ్య వాళ్ళ అత్తయ్య గారు. సో నాకు కూడా అత్తయ్య. అండ్ మా వదిన అక్కడే ఉంది. అంటే వెళ్ళిన తర్వాత మా పిల్లి, అంటే మా కజిన్ చిన్న వాళ్ళ వైఫ్ పిల్లి వాళ్ళు చదువుతారు. అండ్ వాళ్ళ అమ్మాయి అక్కడే ఉంది, మా అక్క. అవి చెప్పు. ఇందాక చూసాం కదా మనకి డబ్బులు ఇచ్చిన మా పిల్లి. మా మంగత్త, మా పెద్దమ్మాయి, అంటే వీళ్ళ కోళ్ళు. ఇటు తిప్పు, కోళ్ళు. అక్క ప్లస్ అత్త ఏదైనా అవుతుంది. మా ఫ్యామిలీలో చాలా వరకు ఉంది అత్త, అక్క. అండ్ నువ్వు అలా లాంగ్ వెళ్ళిపోయినా. ఆ ఫస్ట్ కూర్చున్నావిడ మా వదిన, అంటే వీళ్ళ అమ్మాయి అనమాట. ఇందాక చెప్పాం కదా. అండ్ దిస్ ఈస్ మై మదర్ ఇండియా. సో ఇది మా ఫ్యామిలీ చిన్న పోర్షన్. అది లేదు కదా, మంచి జూమ్రా మీద. ఈవిడ ఇంకొక ఆంటీ. హాయ్ చెప్పండి. సో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఒక 10 నిమిషాలు నేను అడిగితే నాకు టైం ఇచ్చారు హాయ్ చెప్పడానికి. సో ఒకసారి అందరికీ ఒకసారి హాయ్ చెప్పండి.
థ్యాంక్ యూ, నమస్కారం. లోపల మొత్తం లేడీస్ సెక్షన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు జెంట్స్ సెక్షన్ స్టార్ట్ అయింది. ఈయన మా మావయ్య, అంటే మా అన్నయ్య వాళ్ళ మావయ్య. లోపల అత్తయ్య గారు ఉంది కదా, సో వాళ్ళ హస్బెండ్. హాయ్ చెప్పండి. హాయ్. ఇది పైకి పాలు వేసుకోవడానికి ఉపయోగపడింది. ఈడు మా తమ్ముడు. హాయ్ చెప్పరా. చాలా బాగా మోస్ట్ యాక్టివ్ పార్టిసిపెంట్ ఇడు. ఈ సంగతి తర్వాత మాట్లాడదాం స్పెషల్గా. అండ్ ఈయన మా మేనమామ నాగిరెడ్డి గారు. హాయ్ చెప్పండి. అదే ఇక్కడ హాయ్ చెప్పంటే హాయ్ జరుగుతుంది మ్యాటర్. మా నాన్నగారు. ఓకే, లోపల చూసాం కదా అత్త, అంబత్త వాళ్ళ హస్బెండ్, అండ్ మంగత్త వాళ్ళ హస్బెండ్ మావయ్య, అండ్ బావ రెండు అవుతారు. హాయ్ సోరెడ్డి గారు అండ్ మిస్టర్ దొరారెడ్డి గారు. వీళ్ళిద్దరు ఓల్డ్ బ్రదర్స్. అదమా చిన్నమాయ. హాయ్. అండ్ లోపల మా పిన్ ఉంది కదా వాళ్ళ హస్బెండ్, మా చిన్న అన్న. హాయ్ చెప్పండి. హాయ్. హాయ్. సో నో హాయ్, ఓన్లీ హాయ్. దిస్ గై నెంబర్ వన్ బుల్‌షిట్ గై. పొద్దు నుంచి పాపం చాలా కెమెరా వర్క్ చేశాడు, ఇంట్లో పనులు చాలా చేశాడు. సో ఈ టీ షర్ట్ చాలా బాగుంది. అండ్ ఓకే, తర్వాత మాట్లాడింది కదా, హైదరాబాద్లో ఉంది. అండ్ దిస్ ఈజ్ మై బ్రదర్. తమిళ విలన్గా ఉన్నాడు, వైట్ అండ్ వైట్ వేసి. సో లోపల మా ఉదయం చూసాం కదా. సో మా అన్నయ్య. హాయ్. 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 మీకు ఆధారాలు ఉండే, మీకు ఆధారాలు ఉండే. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా నాన్నగారు చాలా వీడియోలు కనిపించారు. ఎన్టీఆర్ హాయ్. మీకు అల్లుడి సీన్ తెలుసు, దుబాయ్ సీన్ తెలుసు, డాన్ సీన్ తెలుసు, కానీ ఏడు తమ్ముడి సీన్ ఎవరికి? తమ్ముడి సీన్. నవ్వుతున్నదంటే పక్కన ఎవరు గెస్ట్ వచ్చారు అన్నట్టు. సరే చెప్పరా, ఏంటి ఏం చదువుతావు నువ్వు? డిగ్రీ. అటు చెప్పు, నాకు చెప్తావేంటి? డిగ్రీ చదువుతున్నావు. తర్వాత ఏంటి నువ్వు ఇండస్ట్రీకి వద్దాం అన్నట్టు టాక్ వినపడుతుంది. ఏంటి నీ పరిస్థితి? నేనా ఇందాక ఆన్ చేసే వరకునేమో ఏదో ఏం చదువుతాను అన్నయ్య, ప్రొఫెషనల్ అయినా చెప్పుకో బతుకుదాం ఉన్నావు కదరా. నేను అన్నా ఎప్పుడు ఊడిపుతా అబద్ధాలు ఏంటారు, గుర్తెట్టేవారు అబద్ధాలు చెప్పకూడదురా. సరే ఏం చేద్దాం అనుకుంటున్నాను నువ్వు ఫ్యూచర్లో? అంటే చదువు అయిపోయాక ఏం చేస్తారా? జాబా, లేకపోతే ఇంకెక్కడైనా పని? పెళ్ళై పిల్లలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే అది. సో ఈ వాయిస్ ఏంటండి, ఏంటి వాయిస్ ఏంటి? వాళ్ళకి నా సబ్స్క్రైబర్స్కి ఏమైనా చెప్తే చెప్పరా. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయ్యి కాకుండా ఏమైనా చెప్పు. కృష్ణ టాకీస్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అందరూ బాగా చూడాలి. మా సినిమా కూడా బాగా చూడాలి, చూసి బాగా పబ్లిసిటీ బాగా చేయాలి. తర్వాత నువ్వు చెప్పాలనుకున్నా చెప్పు. సినిమా కానీ మా శ్రీకన్నయ్య, హర్ష అన్నయ్య, ఇలా అందరూ అందరికి చెప్పాలని కోరుకుంటూ, అందరూ మన ఎస్వి అన్నయ్య ఛానల్ బాగా మన ఎస్వి అన్నయ్య ఛానల్ బాగా వృద్ధి చెంది అభివృద్ధి దట్స్ వాట్ ఐ వాంట్ అవుతూ అవకాశాలు వచ్చి కానీ హీరో అయిపోవాలి అంటే చేసేది రాజు సినిమా హీరో అయిపోవాలని. సినిమా గుడ్. మా అన్నయ్య సినిమా హీరోలా అవ్వాలని ఆశ. ఓకే, నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. అది ముసిమి షార్ట్ ఫిల్మ్, అది అందులో ఉంటాడు షార్ట్ ఫిల్మ్ అది. సో ఇది మా సీన్ గారు తమ్ముడు సీన్ చెప్పాడంటే రకంగా ఉంటుంది. ఇంతకు ముందు ఒకలా మాట్లాడాడు, ఆన్ స్క్రీన్కి వచ్చేసరికి వీడు బాగా యాక్టింగ్ నేర్చాడు, చాలా పద్ధతిగా వినయంగా మాట్లాడుతున్నాడు. ఇంతకు ముందు ఏం చదువుతానే అన్నాం కదా, ఇప్పుడు బాగా మాట్లాడు. ఈస్ట్ గోదావరి స్లాంగ్ మంచిగా మాట్లాడు. ఈస్ట్ గోదావరి స్లాంగ్ అంటే ఉంది. ఇక్కడ మన అందరికి హాయ్ బదులు ఏం చెప్తున్నారు? ఏం చెప్తారు? ఈడు మా బుజ్జిబాబు, ఈయన పేరు చెప్పరా? నీ పేరు వర్షిత్. మనం ఏం చెప్తాం స్టార్టింగ్? హాయ్ ఇన్స్టెడ్ ఆఫ్ హాయ్ వి సే హాయ్. గోదావరి స్పెషల్ అనమాట అది. సో పాప వీళ్ళ అన్నయ్య తెల్లవారుజాము లేచి 3 గంటలకి ఇక్కడ పూజకి వచ్చి 6:30 ఇక్కడ బయలుదేరి మళ్ళీ 7:30కి రాజమండ్రిలో స్కూల్కి వెళ్ళాడు. అండ్ రాత్రి వచ్చింది నేను. ఈడు స్కూల్ ఎక్కొట్టి వచ్చిన వాళ్ళందరినీ కిలుగుతూ హాయ్, వచ్చిన వాళ్ళందరికీ హాయ్ చెప్పరండి. హాయ్ హాయ్ హాయ్. ఇంట్లో ఉన్న చెట్ల మీద తొండలు పట్టుకోవడం, యాక్చువల్తో వర్కౌట్లు చేయించడం, జిర్ర పిల్లలకి ఆగడం, ఇప్పుడు దీపావళి మిగిలిన కొంచెం జోలేసుకోవడం, అది కూడా పక్కింట్లో వేయడం, అది మా స్పెషాలిటీ. ఏ క్లాస్లో నువ్వు? 7th క్లాస్ వచ్చి బాగా చదువుతుంది. మరి నీకు సర్టిఫికేట్ వచ్చిందా నీకు? అది సర్టిఫికేట్ దేనికి వచ్చింది?
ఓటీలో ఫస్ట్ వచ్చిన ఓటీ అంటే ఆబ్జెక్టివ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టెస్ట్. సో వీడు జనరల్గా బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అంటే కాదు. అంటే బాగా చదవడం కాదు, లాస్ట్ వరకు చదవడు. రేపు ఎగ్జామ్కి రోజు నైట్ స్కాన్ చేస్తారు మన బ్యాచ్ అనమాట. వీళ్ళు ఉన్నాయి పాపం, ప్రతిరోజు కష్టపడి చేస్తారు. మార్నింగ్ 7:30కి ఈవినింగ్ 7:30కి వస్తాడు. సో వీడు మాత్రం ఏ బ్యాచ్ రా? బ్యాక్ బెంచ్. సో బాగా చదువుతాను అని చెప్తున్నాను. సరేనా? అందరికి హాయ్ చెప్తూ హాయ్ బాయ్ చెప్పు. బాయ్ బోయ్ అనాలిగా. అక్షర పట్టుకోండి అందరూ కూడా. సంకల్పం చెప్తారంటే ఇలా పట్టుకోండి, అలా చేయండి. సేపు ఐదు చేతులు ఆచరించాలి. అందరూ నమస్కారం తీసుకుని చెప్పండి. మమ అస్మాకం సహా కుటుంబానాం క్షేమః స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ రాహు గణనావాహయామి స్థాపయామి పూజయామి. ఓం అయంగౌః పృష్ఠభోజే కేశపదవిమనో గామావాహయామి స్థాపయామి పూజయామి. అధిదేవతా గామావాహయామి స్థాపయామి పూజయామి. నమస్తే అస్తు షట్పేభ్యో ఏ కేశపదవిమనో ఈ అంతరిక్షే జ్యోతిర్యస్తత్పేభ్యో నమః. పక్షేజవతాః సహస్రపాద్ శభోభిం విశ్వతో వృత్త అర్చదష్టదశాంగుళో పురుషగే వేదగం సర్వం యద్భూతో యచ్చబ్రహ్మ వృతానతత్వశేషానః యతన్నేనాదిరోహతీః ఏతావానస్య మహిమా అతోద్యాయాగశ్చ పూరుతాః పాదోశ్చ గోవింద సత్యదేవ ప్రచోదయాత్. ఈ మొత్తం చేసే విధానం అంతా కూడా ఈ మొత్త ముందు అధ్యాయం అలాగే రెండో అధ్యాయాలు కానీ 5 అధ్యాయం కూడా ఎవరు చేశారో కానీ ఏ పనులు పొందాలి సాక్షాత్ విష్ణుమూర్తి చేసి మాట్లాడుకోవాలి చెప్తాను. అందరూ కూడా పడుకోకుండా శ్రద్ధగా ఈ కథ వినాలి. ఏకదా నైమిషారణ్యే ఋషయస్తౌనకాదయః ప్రప్రచ్చురాతరం సర్వే శోకం పౌరాణికం ఖలు అనంటే ఏకదా నైమిషారణ్యే. నైమిషారణ్య అరణ్యం ఎక్కడుందయ్యా అంటే లక్నో గురు కూడా 150 కిలోమీటర్లు ఉంటారు. నైమిషారణ్యం దక్షిణాసు ఉపవాసం చేసుకోవడానికి మండపాన్ని ఏర్పాటు చేశారు. అలాగే దక్షిణ ఆ నైమిషారణ్యంలో
మహామునులు కూర్చున్నారట. మహామునులు కూర్చుని సూతమహాముని అడిగారు, ఏమని అడిగారట? వ్రతేన తపసా కింవ ప్రాప్తితే ప్రాప్తితో ఫలో భూతుమిచ్ఛామ దేవేశ కలయస్వ మహాముని. ఏమని మహాముని సూతమహాముని అంటే, ఓ సూతమహాముని, ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా మన భూత ఫలాన్ని సిద్ధిస్తాయో అది కాదన్నయ్యా అని అడిగారు. ఎవరు అడిగారు? మహాముని అడిగారు. ఎవరు అడిగారు? సూత మహాముని అడిగారు. అప్పుడు సూతుడు చెప్తాడు, సూతౌవాచ, ఏం చెప్పాడు సూత మహాముని? కొంచెం ఆలోచించుకోకు కానీ, ఏకదా నారద యోగి పరాంతకాంక్షయా. Mama, Maya, oce, come, go back. Hi, Jeb, hi. Abba, bye, Jeb, bye. High five. Good. ఎస్. సో ఇందాక ఒక బ్యాచ్ ఆల్రెడీ పరిచయం అయిపోయారు కాబట్టి వాళ్ళు ఫస్ట్ బెంచర్స్ అన్నమాట. కొందరు ఆ బ్యాచ్ ఏంటో ఫస్ట్ ఇక్కడ నుంచి వద్దాం. క్లోజ్ రానన్నా మీరు సుహాసిని. అంటే ఒక వరుసలో వదిలింది. చిన్నప్పటి నుంచి బెస్ట్ అనమాట. చైల్డ్హుడ్ ఫ్రెండ్ నుంచి కలిసి పెరిగి ఆల్మోస్ట్ అంటే కాకినాడ. ఏదైనా ద మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఇన్ దిస్ గ్రూప్. బ్యాక్ బెంచర్స్ లో కూడా చాలా టాలెంటెడ్ పీపుల్ ఉంటారు. ఇందాక ఇది జోక్ వేసింది తినేటప్పుడు. ఈ అమ్మాయి ఆవిడ అక్క చెల్లెలుగా ఉంటారు. చాలా టైమింగ్ ఆర్టిస్ట్ ఇండస్ట్రీలో రాలేదు. ఆవిడ కూతురు ఈవిడ కూతురు సెకండ్ ఇంగ్లీష్ మొత్తం హాయ్ చెప్పండి. అందరూ అంటారు. ఆవిడ కూతురు ఈవిడ రీసెంట్లీ మ్యారీడ్. హస్బెండ్ బయట ఉన్నారు. నో ప్రాబ్లం. సో ఈవిడ మా అత్తయ్య. హాయ్ చెప్పండి. మా అల్లుడు చాలా బాగా కామెడీ చేస్తాడు, చాలా బాగా అందరినీ నవ్విస్తాడు, మాట్లాడతాడు. మాటలు చెప్పాలి. స్క్రిప్ట్ ఇవ్వకపోయినా సరే ఆవిడ చూసి ఎంత టైమింగ్ ఎంత స్క్రిప్ట్ ఇచ్చేది తెలుసా? లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయలేదు. అలా కాదు, లైక్ చెప్తా, షేర్ చెప్పు, సబ్స్క్రైబ్ చెప్పు. ఇది కూడా షేర్ చేసుకుంటారు చూడండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్. అదండి ఈ రోజు మేము జరుపుకున్న సత్యనారాయణ స్వామి వ్రతం అండ్ మా ఫ్యామిలీ గ్యాదరింగ్ అంతా బాగా జరిగింది. చూసారు కదా ఒక్కొక్కరు ఎలా ఉన్నారు, అందరు ఎలా ఉన్నారు అండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు కృష్ణ టాకీస్. తెలుసు కదా కృష్ణ టాకీస్ మీకోసం మంచి మంచి కంటెంట్ రెడీగా పెడుతున్నాను. ఇది డివోషనల్ కాబట్టి మీకోసం తీసుకొచ్చాను. అండ్ మీకు కూడా ఈ పూజ చూస్తే మీకు కూడా మంచి ఫలం దక్కుద్ది. సో మీరు కూడా ఏమైనా కోరుకోవాలనుకుంటే చూసినప్పుడు కోరుకోండి. మీకు కూడా జరిపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీలో ఎప్పుడు ఇలాగే ఉండాలి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే అంత మంచి కంటెంట్ మీకు వస్తుంటుంది. సో మీరు అందరూ చూడవచ్చు. మీకు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ.